మమ్మల్ని క్షమించండి రాణా గారు. అలా మా అన్నయ్య మాతో లేకున్నా మేము అప్పటికే మీకు క్షమాపణ చెప్పుండేవారు. మీ శిరస్సును ఖండించినప్పుడు. రాజేశ్వరి, రాణి గాయత్రీ దేవికి క్షమాపణలు చెప్పు. నువ్వు వారిని బాగా భయపెట్టేశావు. ఆ పని మాకు కొంచెం కూడా నచ్చలేదు. వెళ్ళు. మమ్మల్ని క్షమించండి రాణి గాయత్రి. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా మా అన్నయ్య తట్టుకోలేరని మాకిప్పటి వరకు తెలియనే తెలీదు. అయితే ఈ కొట్లాటలు, గొడవలు, వెన్నుపోట్లు పొడవడాలు ఇవన్నీ మీ వంశీయుల లక్షణాలా? నీకెంత ధైర్యం? చూసారా రాణా గారు, ఈ కొట్లాటలు, గొడవలు, ఇతరుల్ని గాయపరచడం ఇవన్నీ మీకు వంశానుగతమైన గుణాలే. ఆత్మీయుల రక్తం స్రవించడం చూస్తే రక్తం ఉడికిపోతుంది రాణా గారు. మీకు క్షమాపణ చెప్పాలని మా అన్నయ్య చెప్పాడు గాని, లేదంటే మా అన్నయ్యని గాయపరిచిన వారిని మేము క్షమాపణ కోరం. వారి ప్రాణాలు ఇమ్మంటాం. అలా ప్రాణాలే ఇమ్మనుంటే ఈ రాణా ఇంద్రవదన్ సింగ్ వారికి తమ ప్రాణాల్ని నవ్వుతూ ఇచ్చేసేవారు. కానీ మీ అన్నయ్య మా ప్రాణాల్ని తీసేయాలని ప్రయత్నించాడు. రాణా ఇంద్రవదన్ సింగ్ తమ ప్రాణాల్ని ఉదారంగా ఇచ్చేయగలడు, కానీ ఎవ్వరూ వారి ప్రాణాల్ని తీయడం సాధ్యం కాదు. అవినాష్, నువ్వు ఇప్పుడు బాగా కోలుకున్నావు. అయినా నీకు సపర్యలు చేయడానికి మీ చెల్లెలు కూడా వచ్చింది. కనుక ఇకపై నువ్విక్కడ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడే, ఈ క్షణమే రాజమహల్ నుంచి వెళ్ళిపో. ఇందులో ప్రసాదం ఉంది, తీసుకెళ్ళి అందరికీ ఇవ్వు. తీసుకెళ్ళండి రాణి గాయత్రి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అడవి పిల్లులకి మర్యాద నేర్పడం నాకు బాగా తెలుసని. మాకు గుర్తుంది రాణి గాయత్రి గారు. మీరు కాస్త చూసుకొని నడవాలని చెప్పడానికే వచ్చాం. మా అన్నయ్య ఇక్కడ లేడు కదా అని మీ పాదాలు అప్పుడే తడబడుతున్నాయా? నా గురించి నువ్వేం దిగులు పడకు రాజేశ్వరి. నా భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం నేను ఏ హద్దులనైనా దాటగలను. నా ఆత్మాభిమానం కోసం నా హద్దులు దాటకుండా నేను ఉండనుగలను. నా ఆత్మాభిమానం వల్లే నీ ఈ పిచ్చి వాగుడు విన్న తర్వాత కూడా నేను నిన్నేమీ చేయడం లేదు. ఇప్పుడు రాణా గారు నీ చేతులతో ఈ విషం కలిపిన హల్వా తింటే ఆ తర్వాత రాణా గారు ఉండరు. అలాగే పెళ్ళి
నీ ఆత్మాభిమానం కూడా. కాల్చు సర్దార్. సర్దార్ మాట తప్పడు. అడిగిన ప్రశ్నకి జవాబిస్తాడంతే. వివరాలు మాత్రం చెప్పడు. వాటి అర్థం నువ్వే తెలుసుకోవాలి. రాజమాత రహస్యంలో ఓ రాజు కథ దాగుంది. వారు రాజే గాని వారికి రాజ్యమే లేదు. రాజు లక్షణాలు సామర్థ్యం, నిబ్బరం, పరాక్రమం మొత్తం ఉన్నాయి. శౌర్యం ఉంది, పోతే ధైర్యం లేదు. చెప్పు, ఇంకా ఏమైనా ఉంటే చెప్పు సర్దార్. పోతే వారిలో ఒక్కటే లోపం ఉంది, ఓర్పు లేదు. ఇంక నీ పొడుపు కథలన్నీ ఆపు. ఇప్పుడు మాకు ఆ రాజు గురించి ఏది దాచకుండా చెప్పు. ఆ రహస్యం ఆ కాగితంలో ఉంది. హలో, రాజా రావ్ సింగ్ గారు. గుడ్ ఈవినింగ్. రాణా ఇంద్రవదన్ సింగ్ ఓవర్ హియర్. ఐ డూ అపాలజైజ్ కాలింగ్ యూ అట్ దిస్ అవర్. కానీ మిమ్మల్ని మా మహల్లో నూతన సంవత్సర వేడుకలకి ఇన్వైట్ చేయడం కోసం ఫోన్ చేశాము. ఎస్, ఓకే. అయితే మీరు తప్పకుండా వస్తారని మేము భావిస్తున్నాం. ఆల్ రైట్, ఆల్ రైట్. గుడ్ నైట్. మీకేమైనా కావాలా? క్షమాపణ. మేం క్షమాపణ కోరుతున్నాం. మీరు మమ్మల్ని పూర్తిగా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మాకు మిమ్మల్ని నొప్పించడం ఇష్టం లేదు, కానీ మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడు కూడా మీరు నన్ను బాధ పెడుతున్నారు, కానీ అది మీరు గ్రహించలేకపోతున్నారు. గాయత్రి, ప్రసాదం తినండి. ప్రసాదం కాదనకూడదు. అవినాష్, సర్దార్, దీని మీద మా పేరు రాసి ఉంది. అసలు ఇదేం తమాషా సర్దార్? ఓ మాట చెప్పనా? రహస్యాలు ఇంత సులువుగా తెలిసిపోతే వాటిని రహస్యాలు అనలేం కదా. తీసుకొని డబ్బు. ఇక్కడ అన్నీ అమ్ముడయ్యేవే, ఒక్క సర్దార్ తప్ప. మూగ మనసి మాట